హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే, ఇక నేను రాజకీయాలకు గుడ్ బై చెప్తున్నాను. నాకు రాజకీయాలకు ఎటువంటి సంబంధం లేదు. నేను ఇంకెప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించే కానీ, తెలుగు రాష్ట్ర రాజకీయాల గురించే కానీ, లేదంటే ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ గురించే కానీ, చంద్రబాబు నాయుడు గురించే కానీ, నారా లోకేష్ గురించే కానీ నేను ఎక్కడా కూడా మాట్లాడను. నాకు రాజకీయాలకు సంబంధం లేదు అనేటట్టు వైఎస్ఆర్సీపీ కీలక నేత మెంటల్ కృష్ణ గారు, అంటే పోసాని కృష్ణమురళి గారు రాజకీయాలకి గుడ్ బై చెప్పడం జరిగింది. ఈయన చెప్పే విధానం ఎలా ఉందనంటే, ఈయన రాజకీయాల్లో ఉన్నంతకాలం కూడా ప్రజలు ఏదో ఆరితేరి వాళ్ళని ఉద్ధరించినట్లు, ఈయనేదో గత 4-5 సార్లు ఎమ్మెల్యే అయిపోయి, ఒక 4-5 సార్లు మంత్రి అయిపోయి, పెద్ద కీలక పదవులు, పెద్ద పెద్ద బాధ్యతలు ఉండేటట్లు, ఈయన మీద కొన్ని భారాలు ఉండేటట్లు ఈయన మాట్లాడుతున్నారు. సరిగ్గా చెప్పాలంటే ఈయన రాజకీయాల్లో ఉన్నాడో, సినిమాల్లో ఉన్నాడో లేదనేది కూడా చాలామందికి తెలియదు. ఈయన రాజకీయాలకు గుడ్ బై చెప్తున్నాడంట. అది కూడా ఎందుకు అని అంటే, రాజకీయ బలాలు అంటే కూటమి ప్రభుత్వ నాయకుల ప్రోద్బలం వల్ల, వాళ్ళ కేసుల వల్ల నేను రాజకీయాలకు గుడ్ బై చెప్తున్నాను అన్నట్లు ఈయన చెప్తున్నాడు. ఈయన మీద దాదాపుగా ఇప్పటి వరకు చూసుకుంటే 20 పోలీస్ స్టేషన్ల పైగా 50 కేసులు అనేవి నమోదైనట్లు కొంత సమాచారం అయితే ఉంది. రీసెంట్గానే 10-12 కేసులు అనేవి బీఆర్ నాయుడిని తిట్టినందుకు, మెయిన్గా టీటీడీ మీద చంద్రబాబు నాయుడిని తిట్టినట్లు కేసులు నమోదైనవి. అసలు ఎంత దారుణంగా ఉన్నారంటే, వీళ్ళ రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారు, అసలు ఏం సాధించారు, అసలు ఏం చేశారు, ఈరోజు రాజకీయాలకు ఎందుకు గుడ్ బై చెప్తున్నారు? ఈయనేదో కనీసం ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే కింద పోటీ చేశాడనంటే అది లేదు. ఎప్పుడో ప్రజారాజ్యం టైంలో చిలకలూరుపేట నియోజకవర్గానికి ఎమ్మెల్యే కింద పోటీ చేయడం జరిగింది తప్పితే, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో వచ్చిన కాడి నుంచి కూడా ఈయన ఎక్కడా కూడా ఒక సరైన పదవి అనేది లేదు. ఈయనకి సినిమాటోగ్రఫీకి సంబంధించిన ఒక శాఖలో భాగంగా ఒక చైర్మన్ పదవి ఏదో ఒక చిన్నది కట్టబెట్టడం జరిగింది తప్పితే, ఈయనకి ఎక్కడ కూడా ఒక నామినేటెడ్ ఎమ్మెల్సీయో లేకపోతే ఒక రాష్ట్ర స్థాయిలోని ఏదైనా నామినేటెడ్ పదవి ఇచ్చారంటే ఏమీ లేదు. కానీ ఈయన వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎంత అమ్ముడుపోయి పని చేశారు అనడానికి ఈయన మాట్లాడిన మాటలు ఉన్నాయి కదా. ఈయన నోటుకొచ్చినట్టు బూతులు తిట్టేవాడే చంద్రబాబు నాయుడునే, లేదంటే మెయిన్గా పవన్ కళ్యాణ్నే కానీ, నారా లోకేష్ని ఎంత దారుణంగా మాట్లాడాడే అదే నిదర్శనం. ఈయన అంతా నోరేసుకుని పడిపోయినా కానీ కనీసం ఈయనకు ఒక నామినేటెడ్ ఎమ్మెల్సీ ఇవ్వలేదు. కనీసం రాష్ట్ర స్థాయిలో కమ్మ కార్పొరేషన్ చైర్మన్, లేదా ఇంకొక బ్యాంకు కార్పొరేషన్ చైర్మన్లో, లేదా రాష్ట్ర స్థాయికి సంబంధించిన ఏవైనా చైర్మన్ పదవిలో, ఏవో నామినేటెడ్ పోస్టుల్లో కొంచెం కీలకంగా పేరుండే పదవి ఏది కూడా ఈయనకు రాల. అసలు ఈయనకు పదవి ఇచ్చారో లేదనేది కూడా చాలామంది తెలియదు. అలాంటిది ఈయన నోరు పారేసుకొని గత 5 ఏళ్ళు కూడా ఈయన రెచ్చిపోవడం జరిగింది. ఇప్పుడు ఆ కేసుల భయం నుంచి బాధపడుతూ, భయపడుతూ, కుటుంబ సభ్యులకి రేపొద్దున భవిష్యత్తు ఏంటో, వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారు అనేటట్టు రాజకీయాలకి గుడ్ బై చెప్తున్నాను అనేటట్టు ఈయన చెప్పడం జరిగింది. మరి తాజాగా చూసుకుంటే కొద్ది రోజుల కిందట కూడా సేమ్ శ్రీరెడ్డి కూడా ఇదే చేసింది. గతంలో నోరు పారేసుకుంది, ఇష్టానుసారంగా మాట్లాడింది. ఎక్కడా కూడా ఆవిడకు ఒక పదవి అనేది లేదు, ఒక కార్యకర్త అనేది లేదు, ఎక్కడా కూడా ఆవిడ ఒక పార్టీ మీటింగ్కి వచ్చినట్టు లేదు, అసలు ఆ పార్టీకి ఆవిడకి సంబంధం ఉంది అనేటట్లు ఎక్కడా లేదు. కానీ ఇక్కడ చూసుకుంటే ఇష్టానుసారంగా నోరు పారేసుకున్నారు. ఇప్పుడు ఆ కేసుల భయం మీద భయపడిపోయి ఇప్పుడేమో రాజకీయాలకు గుడ్ బై చెప్తున్నాను, ఇంకెప్పుడు నేను రాజకీయాల గురించి మాట్లాడను, ఇంకెప్పుడు కూడా ఎవరిని కూడా ఉద్దేశించి నేను పోస్ట్ చేయను, అసలు రాజకీయాలకే నాకు సంబంధం లేదు, నా పనేదో నేను చూసుకుంటాను, నన్ను క్షమించి వదిలేయండి, నేను ఇంకెప్పుడు కూడా కెలకమాకండి అనేటట్టు మాట్లాడుతున్నారు. అసలు మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు? మీరు ఎందుకు వచ్చారు? వచ్చి ఏం చేశారు? ఎవరికి ఏం ఉద్ధరించారు చెప్పండి. కనీసం మీ ఇంట్లో వాళ్ళకైనా మీరు రాజకీయాల్లోకి రావడం వల్ల ఉపయోగం ఉందా? మీరేదో జగన్ మీద అభిమానంతోనో, వైఎస్ఆర్సీపీ మీద అభిమానంతోనో ఇష్టానుసారంగా మాట్లాడారు తప్పితే ఎందుకు వచ్చింది చెప్పండి. గత 5 ఏళ్ళు కూడా మీరు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్న అన్ని రోజుల్లో కూడా మెయిన్గా మీరు రాజకీయాల మీద పెట్టే ఫోకస్, లేదంటే ఎదుటి వాళ్ళ మీద పెట్టిన ఫోకస్ తిట్టడం గురించి మీరు సినిమాల మీద, మీ కెరీర్ మీద పెట్టుంటే ఈ పాటకి ఇంకొక 100 కోట్లు, ఇంకొక 50 కోట్లు సంపాదించుకుంటారు. ఈరోజు అనకూడదు కానీ ఉన్నది పోయింది, ఉంచుకున్నది పోయింది అనేటట్టు మీకు గతంలో ఏదైతే సినిమా ఇండస్ట్రీలో కొంత పరువు ఉండేది, కొంత మర్యాద ఉండేది, కొన్ని అవకాశాలు ఉండేవి, ఈరోజు అవేవీ లేవు. పోనీ రాజకీయాల్లోనైనా ఒక ఎమ్మెల్యే అయ్యారంటే లేదు, ఒక ఎమ్మెల్సీ అయ్యారంటే లేదు. మరి ఎందుకు రాజకీయాల్లో మీరు ఉద్ధరించి? మీరు కేవలం నోటి దురద వల్లే ఈరోజు మీకు ఈ స్థాయి పట్టింది, ఈరోజు మీకు ఈ గతి పట్టింది. అది గుర్తుపెట్టుకోండి.
గత 5 ఏళ్ళు కూడా మీరు ఇష్టానుసారంగా మాట్లాడడం వల్ల ఇదంతా కూడా జరిగింది. ఈరోజు మీరు రాజకీయాలు గుడ్ బై చెప్తున్నాను అని చెప్పే ముందు పవన్ కళ్యాణ్ వల్ల, చంద్రబాబు వల్లే నేను ఇలాగా రాజకీయాలు గుడ్ బై చెప్పాల్సి వస్తుంది, జగన్మోహన్ రెడ్డి నన్ను క్షమించని చెప్తున్నారు. ఒక్కడు గుర్తుపెట్టుకోండి, ఈరోజు మీకు ఈ పరిస్థితి వచ్చిందనంటే కారణం వైఎస్ఆర్సీపీ పార్టీ, జగన్మోహన్ రెడ్డి. మిమ్మల్ని ఎలా వాడాలంటే అలా వాడారండి. అనకూడదు కానీ ఒక తోమేరు మిమ్మల్ని బాగా. మిమ్మల్ని చూసిన వాళ్ళకి చాలామందికి బుద్ధి వచ్చి ఉంటుంది. నేను ఓపెన్గా చెప్తున్నాను. ఈరోజు మీరు ఏదైతే కేసుల చుట్టూ తిరుగుతున్నారో, మీ మీద ఏదైతే కేసులు నమోదైనాయో ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో ఎవడైనా రాజకీయాల్లోకి రావాలంటే వాడికి ఒక గుణపాఠం అది. ఖచ్చితంగా ఇలా మాత్రం మనం మాట్లాడకూడదు, ఇలా మాత్రం మనం ప్రవర్తించకూడదు అనే దానికి మెయిన్గా ఇటుపక్క శ్రీరెడ్డి కానీ ఇటుపక్క పోసాన్నే కానీ చూపెడతారు. ఇక్కడ మీరు ఇంకొక పాయింట్ చూడండి. ఇటు శ్రీరెడ్డి ఇష్టానుసారంగా మాట్లాడింది, నోటుకు వచ్చినట్టు అడ్డు అదుపు లేకుండా మాట్లాడింది, ఈరోజు కేసులు బనాయించింది. కానీ వైఎస్ఆర్సీపీ తరపు నుంచి కూడా ఎవ్వరూ కూడా సపోర్ట్ చేయలేదు. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి కూడా ఒక ట్వీట్ చేయలేదు. ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డిని కలవలేదు. ఖచ్చితంగా నా లైఫ్లో ఒక్కసారైనా చూడాలన్నది. కనీసం ఎటువంటి ఒక్క ట్వీట్ కానీ, కనీసం మీడియా వేదికగా శ్రీరెడ్డికి నేను సపోర్ట్ ఇస్తాను, ఖచ్చితంగా నా కార్యకర్త కాబట్టి నేను అండగా ఉంటానని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఎక్కడ చెప్పలేదు. ఇటు పోసాని కృష్ణమూర్తి కూడా రాజకీయాలు గుడ్ బై చెప్పినప్పుడు ఈయనకు కూడా జగన్మోహన్ రెడ్డి ఎటువంటి సపోర్ట్ ఇవ్వలే. కానీ ఏ కేసు ఇంకా పూర్తి కాలేదు, కానీ ఆర్జీవీకి మాత్రం జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ ఇస్తున్నాడు. ఎందుకంటే తనతో సినిమాలు తీయించుకోవాలి కాబట్టి. ఇటు ఆర్జీవీకి ఇచ్చిన ఇంపార్టెన్స్ అనేది ఇటు శ్రీరెడ్డికే కానీ, ఇటు చూసుకుంటే పోసానికే కానీ జగన్మోహన్ రెడ్డికే కానీ ఆ పార్టీ నేతలు ఇవ్వలేదు. కనీసం ఆడపిల్ల కదా, ఆ 5 ఏళ్ళు శ్రీరెడ్డి నోటుకు వచ్చినట్టు అడ్డు అదుపు లేకుండా మాట్లాడి వైఎస్ఆర్సీపీ పార్టీకి చాలా సపోర్ట్ చేసింది సోషల్ మీడియాలో. కనీసం ఒక్క పోస్ట్ ఎవరైనా పెట్టారా? వైఎస్ఆర్సీపీకి సంబంధించి శ్రీరెడ్డికి సపోర్ట్ చేస్తున్నట్టు కానీ, లేదా జగన్మోహన్ రెడ్డి న్యాయ వ్యవస్థ నీకు సపోర్ట్ చేద్దాం, నీకు లాయర్ని మేము అలాట్ చేస్తాం, నువ్వేం కంగారు పడద్దు అని చెప్పి ఎవరైనా చెప్పారా? అది పరిస్థితి. ఇకనైనా సరే మారండి. రాజకీయాల్లోకి వస్తే రాజకీయ అంశాల గురించి మాట్లాడడం తప్పితే ఎక్కడ కూడా ఇలాంటి వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. మీరు అలా మాట్లాడబట్టి ఈరోజు రాజకీయాలు గుడ్ బై చెప్తున్నాను, నన్ను వదిలేయండి, క్షమించండి, నేను ఇంకెప్పుడు కూడా ఇలాంటి పోస్టులు పెట్టనని చెప్పి ఇలాంటి నీతి వాక్యాలు మాట్లాడవలసిన అవసరం అయితే మీకు ఉండదు.